అండి ఇది మా పుట్నూరు అండి. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాము. ఇది మా అమ్మవారి గుడి అండి. ఇది కూడా మా మేనమామ ఇక్కడ పోతారండి. గుడి పడుతుంది అందరికి లైక్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇది మా ఏరండి. ఏట్లో నీళ్ళు కొలాయి వాటర్ కాదు, బోర్ వాటర్ కాదు, మంచి వాటర్ తీస్తాం. అక్కడ కృష్ణకి ఇలా రాలేదా? కృష్ణకి ఇలా రాలేదా? అక్కడికి వెళ్ళిపోతాం మధ్యలో చాలా మామూలుగా తీరా చెప్పగలుగుతారా? ఇలాగ మా ఊర్లో సెలవులాగా తీసి నీరంతా తోడుతుంటాం. ఇదే వాటర్ తాగుతాం, నల్లగా వస్తుంది నీరు. వాటర్ ఇలా తాగివ్వాలండి. ఆ వాటర్ ఎలా తీస్తారో ఎలా ఇచ్చేస్తారో మీకు చూపిస్తాం. ఒకసారి చూడండి. ఇదండి చూడండి, ఇలాగ ఉంటుంది కదా. దీన్ని మనము వాటర్ అంతా మట్టి వాటర్ అంతా తోడేస్తామండి. ఇంకా మంచి నీళ్ళు వస్తాయి. చూడండి అలా చూడండి, ఒకసారి చూడండి. మా అక్క తీస్తుంది చూడండి, మా చెల్లి మా ఇసుక అంతా తీస్తుంది. ఎలాగ వస్తుందో ఒకసారి చూడండి మీరు. అలా చూడండి ఎలాగ వస్తుందో ఒకసారి చూడండి. ఎక్కడ చేయకండి, మిక్స్ చేయకండి. అలాగే చూడండి, ప్యూర్ వాటర్ నీట్గా వస్తుంది. మంచి వాటర్ వస్తుంది చూడండి. ఇలా చూడండి, ఎక్కడ మిస్ కాకండి. చూడండి ఇలా చూడండి, మంచి అంతా పోయింది కదా. చూడండి వాటర్ మంచిగా ఊరుతుంది. చూడండి ఇదిగోండి, చూడండి ఇదిగోండి. అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగ ఈ నీరే తాగేవారండి. ఇప్పుడంటే మనకి కొలాయిలు బోర్లు వచ్చాయి, కానీ అప్పుడు ఇదేనండి స్వచ్ఛమైన నీరు. ఈ నీరు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి ఇప్పుడు మా చెల్లి నీరు ఉందా ఎలాగ తోడుతుందో చూడండి. ఇంకా నీట్గా వస్తుందండి వాటర్. ఏమీ ఉండదండి, ఒక చెత్త కానీ ఒక పురుగు కానీ ఏమీ అలాంటిది ఏమి ఉండదండి. స్వచ్ఛమైన వాటర్ అండి. ఇంకా మనకు కావాలి అనుకుంటే క్లాత్ కప్పేసి కూడా తీసుకోవచ్చు వాటర్. పైన క్లాత్ కప్పి కూడా వాటర్ మేము తోడుకోవచ్చు. అంటే ఈ వాటర్ని ఎలా చేయాలండి? ఇలా చేసుకోవచ్చు, ఫిల్టర్ లాగా చేసుకోవచ్చు. అలా చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి చూడండి వాటర్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇదిగోండి వీళ్ళంతా మా పిల్లలండి. వీళ్ళంతా మా పిల్లలు. మా పిల్లలు హాలిడేస్కి వస్తారు కదండి. వస్తే వాళ్ళకి ఏరంటే చాలా సరదా అండి. ఏట్లో ఉన్నందుకు స్నానాలు చేసుకుని వెళ్తుంటారు. మా పిల్లలు చూడండి. హాయ్ గైస్. చూసారా మా పాపాలు అనవుడు, మా పాపాలు బాగుండి ఎంత తిరిగి ఆడుకుంటున్నారు. వారికి తెలియదు కానీ వాడుతున్నారండి ఎంత తిరిగి ఆడుకుంటున్నారు. చూసారా ఎంత వైట్ గా వచ్చింది వాటర్ అండి. ఇలాగే వస్తుంది, ఇంకా వైట్ గా వస్తుంది. ఇలాగ తీసుకొని ఇంటికి వెళ్తామండి, నీళ్ళు పట్టుకొని ఇలా పట్టుకొని ఇంటికి వెళ్తామండి. ఇదే వాడుతూ వంట చేసి తాగడానికి కూడా ఇదే వాడతాం.